దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 2. మొదటి శిఖరము. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. యెషయా గ్రంథము 26:1. నిశ్చయముగా ఈ భూమిపైకి తీర్పు రానయున్నది. రానయున్న ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించుటకే యేసుక్రీస్తు ప్రభువు మన శిక్షను తనపై వేసుకొనెను. మేకులు గుచ్చబడుటకై తన పాదములను, ఉమ్మివేయబడుటకై తన ముఖమును, విరవబడుటకై తన శరీరమును అప్పగించెను. ఎన్నిసార్లు మనం ఆయన శ్రమలను గురించి మాట్లాడినను, ఆయన నిజముగా ఎంత శ్రమనుందెనో, మనలను విడిపించుటకు, క్షమించుటకు ఎంత గొప్ప క్రయమును చెల్లించనో మనము సంపూర్ణముగా గ్రహించలేము. రెండవ శిఖరము. మరెన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 25:8. నిజమైన విశ్వాసులు మాత్రమే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పుచు పరిపూర్ణ సమాధానముతో మరణమును ఎదుర్కొనగలరు. మన ప్రియులు తీసుకొని పోబడినప్పుడు మరెన్నడూ ఎడబాయకుండా ఉండునట్లు తిరిగి వారిని కలుసుకొని అక్షయమైన మహిమగల దేహంతో నుందుము అను తలంపు తిరిగి తిరిగి మనకు వచ్చును. లోకములోని అతి బలవంతుడైన వ్యక్తి సైతం మరణ భయమును తప్పించుకొనజాలడు. విశ్వాసులైతే ఈ ఎడబాటు తాత్కాలికమైనదనియు, తిరిగి మన ప్రియులను కలుసుకుందుమనియు ఎరుగుదురు. యేసుక్రీస్తు ప్రభు మనకు మరణంపై సంపూర్ణ విజయం అనుగ్రహించెను. అందువలనే మనమిప్పుడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పగలము. ప్రైజ్ ద లార్డ్.